నమస్తే మోజో టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో విద్యార్థులకు పాఠాలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మంత్రి నారా లోకేష్. జగనన్న బంగారుపాలెం పర్యటన సూపర్ సక్సెస్. పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు గ్రామంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సోషల్ టీచర్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు మారి 8వ తరగతి విద్యార్థులకు వనరులు అనే టాపిక్ పై పాఠాలు చెప్పారు. ఏంటి పిల్లలు బాగున్నారా? ఏంటంతా 8th క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా? ఓకే, ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా? మీ టీచర్ బాగా చెప్తున్నాడా? ఓకే, ఈ సంవత్సరం మీరంతా కూడా 8వ తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈరోజు ఒక పని చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? అందరూ అటెన్షన్ లో ఉన్నారా? వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా? మళ్ళా నేను అడిగి చెప్పగలుగుతారా? నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి, సరేనా? సిద్ధమేనా? ఓకే, మొదటి టాపిక్ ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే, మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా, రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతా ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెన్లు, తేనె సీసా, పుస్తకాలు చూడండి, వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది, ఏం చేస్తారు మీరు? వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి, దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయం ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి లోకేష్ అన్నారు. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం సంతోషంగా ఉందన్న లోకేష్, చదువుకొని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతో కొంత చేయూతనివ్వాలని సూచించారు. భారతదేశంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే సుమారుగా 2.3 కోట్ల మంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అదేవిధంగా అధికారులు అందరూ కలిసికట్టుగా మన పిల్లల భవిష్యత్తు కోసం అనుసంధానం అవ్వాలి. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఉపాధ్యాయులకు చెప్పాల్సినవి ఉంటే తెలియజేయమని నేను కోరుతున్నా. అంతేకాదు, ఉపాధ్యాయులు అందరూ మీతో కూర్చున్నారు. ఈరోజు మన పిల్లలు ఏం చదువుతున్నారు, మార్కులు ఎలా వచ్చినాయి, అవన్నీ కూడా మీకు వివరిస్తాం జరిగింది. అందుకే ఇక్కడున్న తల్లిదండ్రులు అందరూ కూడా కోరుతున్నాం, మనకు కూడా బాధ్యత ఉంది. గురువు పాఠాలు చెప్తారు, హోంవర్క్ ఇస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ హోంవర్క్ సక్రమంగా చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అంతేగాని ఇంటికి వచ్చారు కనుక ఫోన్లు మటుకిస్తే ఫోన్లకు బానిసలు అవుతారు తప్ప మన పిల్లలు చదువులో పైకి రాలేరు. అందుకే బాధ్యత కూడా తల్లిదండ్రుల పైన ఉందని ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాం.
ఇంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు. ఈ రోజు ఈ సభాముఖంగా చెప్తున్నా, పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా, 3 సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో సంతకం పెడతారు. ఎందుకంటే మన పిల్లలకు బాధ్యత పెరగాలి. మొక్క చూసుకుంటూ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఆ బాధ్యత పెంచేదాన్ని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విద్యలో తల్లిదండ్రుల పాత్ర కీలకం. గోలకొండ మండలంలోని ఏఎల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు స్పీకర్ ని హార్దికంగా ఆహ్వానించి సన్మానించారు. కార్యక్రమంలో మాట్లాడిన గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం ప్రధానంగా తల్లిదండ్రులకు విద్యపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు అధిక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాలి కృష్ణప్రసాద్, స్కూల్ కమిటీ చైర్మన్ లగడు రాజుల నాయుడు, సర్పంచ్ లోచల సుజాత, టీడీపీ మండల అధ్యక్షులు అడిగర్ల నానిబాబు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజన్న సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. మన ఊరిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హై స్కూల్లో కూడా మీటింగ్ జరుగుతుంది ఈవేళ. అన్ని హై స్కూళ్ళు, రాష్ట్రంలో ఎన్ని హై స్కూళ్ళు ఉన్నాయో అన్ని హై స్కూల్లో ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నాయి. ఈ ఊర్లోనే కాదు. ఎందుకు ఈ మీటింగ్ అంటే, ఎంతసేపు ప్రభుత్వం బాధ్యత, మాస్టర్ల బాధ్యత అన్నారు, కానీ మీ తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అన్నది 4-5 విషయాలు చెప్పడం కోసం వచ్చాను నేను. ఈవేళ తల్లికి వందనం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏమన్నారంటే, మా ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ కూడా బ్యాంకుల్లో అకౌంట్లో డబ్బులు వేసి బాధ్యత మేము తీసుకుంటాం పిల్లలందరికీ అన్నారు. దాని ప్రకారంగా ఇవాళ రాష్ట్రం మొత్తం మీద 67 లక్షల మందికి ఇస్తున్నామమ్మా. 60,000 కాదు, 67,000 కాదు, 67 లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ కూడా అన్నమాట ప్రకారంగా 13,000 రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరిగింది. మిగతా 2,000 రూపాయలు, 15,000 రూపాయలు వేస్తా ఉన్నాం, 13,000 రూపాయలు వేసాం. 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్లోకి వస్తుంది. తెలుస్తుంది తప్పించి ఏం చేస్తారో ఏం చేయాలో తెలియదు. అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గానికి వస్తే, ఇది రాష్ట్రం కోసం చెప్పినప్పుడు, ఇప్పుడు మన నియోజకవర్గానికి వస్తే మొత్తం నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం మన పిల్లలకి సంవత్సరానికి ఈ పథకం కింద 35,35,00,000 ఇస్తున్నాం సంవత్సరానికి. ఈ పథకం కింద మొన్న ఇచ్చిన మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు అబ్బాయి లోకేష్ గారు మీ మంత్రి తెలుసా? మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్. అతను మీకు స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు కదా, 96,807 మందికి ఇచ్చాం. మీ బెల్ట్స్ పెట్టే కదా బెల్ట్స్, ఆ బెల్ట్స్ కూడా 60,901. నోట్ బుక్స్ ఇచ్చాం, బూట్లు ఇచ్చాం, సాక్స్ 2 జతలు సాక్స్ కూడా ఇచ్చారు. యూనిఫారం మీకు బట్టలు కూడా 3 జతలు ఇచ్చారు. డిక్షనరీ. జగనన్న బంగారుపాలెం పర్యటన సూపర్ సక్సెస్. మామిడి రైతులకు మద్దతుగా వెళ్లిన జగనన్న కోసం కదలొచ్చిన ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యకర్తలు మరియు ప్రజలు. అడుగడుగున జన నీరాజనం, అందరికీ అభివాదం చేస్తూ కదిలిన జననేత.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల శ్రీకాళహస్తి పట్టణం నందు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి హాజరైన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ముందుగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని సాదర స్వాగతం పలికిన ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్ను ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా అభివృద్ధి చేయడమే మంత్రివర్యులు నారా లోకేష్ ఆలోచన విధానమని తెలిపారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థికి 20,000 రూపాయలు పారితోషికం ప్రకటించిన ఎమ్మెల్యే బొజ్జల ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓ బాలయ్య, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, కాసారం రమేష్, బుజ్జి వినయ్, బషీర్ అహ్మద్, గుర్రపుశెట్టి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పనిచేస్తున్న శానిటేషన్ వర్క్స్ కావచ్చు, పీటీ మాస్టర్స్ కావచ్చు, అతనే పోలీస్ వారికి, ప్రెస్ వారికి, ముఖ్యంగా మా పిల్లలకి అందరికి కూడా చాలా థ్యాంక్ యూ మా. ఈరోజు ఈ మెగా పేరెంట్స్ మీట్ అనేది ఇంతకుముందు లేకుండే, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత లోకేష్ అన్న ఆధ్వర్యంలో ఒక మంచి మార్పు తేవాలా, ఒక కోఆర్డినేషన్ బిట్వీన్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ ఆల్సో ద స్టాఫ్ ఆర్ వర్కింగ్ విత్ ద స్కూల్, వాళ్ళందరికీ ఒక అవగాహన రావాలా, పిల్లలు ఎట్లా చదువుతున్నారు, ఏది వాళ్ళ రిపోర్ట్స్ కార్డ్స్ కావచ్చు, మంచి చెడ్లు కావచ్చు తెలుసుకోవడానికి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది పెట్టడం జరిగిందమ్మా. దీంట్లో భాగంగా మీరందరు పేరెంట్స్ కూడా రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. నిజంగా నేను కూడా ఒకప్పుడు చిన్నప్పుడు హైదరాబాద్లో లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుకుంటాడు. పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు మాకు కూడా భయంగా ఉండేది. ఈ టీచర్ ఏం చెప్తారా, మమ్మల్ని తిడతాడా, పొగుడతాడా, ఏంటి, మంచి మార్క్స్ ఇస్తాడా ఈడ అనే దాని మీద పేరెంట్స్తో ఉన్నప్పుడు అదొక మంచి అనుభూతమ్మా. దాని తర్వాత పేరెంట్స్కి, చిల్డ్రన్కి ముఖ్యంగా నేను 2 మాటలు చెప్పదలుచుకుంది ఏంటంటే, అఫ్కోర్స్ యు ఆర్ ద బెస్ట్ లెక్చరర్స్ ఫర్ యర్ కిడ్స్. మీకన్నా మంచిగా చెప్పేటోళ్ళు పిల్లలకి ఎవరు ఉండరు. కానీ ఒక ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ్యుడిగా, నా ఒక తల్లికి కొడుకుగా మీకు కూడా 2 విషయాలు చెప్పాలమ్మా. ముఖ్యంగా పిల్లలకి పేరెంట్స్కి ఉన్న దగ్గర ఈ రోజున్న కాలంలో పేరెంట్స్కి ఎన్నో కష్టాలు, వాళ్ళ జాబ్స్ ప్రెజర్స్, అట్లానే వాళ్ళ భర్తలు ఉండే ఫైనాన్షియల్ ప్రెజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల ముందర మాట్లాడద్దండి. పిల్లల దగ్గర మీకున్న ఫ్రస్ట్రేషన్స్ కావచ్చు, పేరెంటల్ దీని కావచ్చు, ఎప్పుడు కూడా పిల్లల ముందర డిస్కస్ చేయదండి. అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్, పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు కూడా మా ఫాదర్ నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. మేము కూడా వాళ్ళని చాలా మిస్ చేసేటోడు. ఎప్పుడు కూడా మా గుర్తుండి మా నాయన ఎప్పుడు కూడా. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, నేను పారిపోయేది, దాక్కునేది నా రక్తంలోనే లేదు. ఇది నా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి రక్తం. ఇది ఎంత దూరమైనా పోరాడతాం, భయపడే ప్రసక్తే లేదు అని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ మధ్యన 7వ తేదీ రాత్రి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న నాకు చెయ్యి నొప్పుండి మద్రాసుకు వెళ్ళాను, ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళాను, మా డాక్టర్ గారికి చూపించుకున్నాను, మెడిసిన్స్ రాసిచ్చారు, తెచ్చుకున్నాను. ఈ లోపల ఇక్కడ కొంతమంది భజన పరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనపడడం లేదు, భయంతో దాక్కున్నాడు, ఇవన్నీ ఏదో వాగుతున్నారంట. ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్. ఇది భయపడేది మనలో లేనే లేదు, మా కుటుంబంలో లేనే లేదు. ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాము. మాకు ఆ బుద్ధులు లేవు, దాంకోవాలా, బెయిల్ వచ్చేదాకా అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఎవరికి కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు. నిన్న అనుకొని నొప్పి ఎక్కువగా ఉంటే మెడ్రాసు పోయి చూపించుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చాను. ఎందుకంటే నిన్న సాయంత్రం 4 అయిపోయింది చెన్నైకి పోతే, చూపించుకొని వచ్చాను. అదంతా హాస్యాస్పదం. ఆయన కనబడడం లేదు, ఏడవపోతాను నేను. రండి, ఇప్పుడు వస్తారా, అరెస్ట్ చేస్తారా, తీసుకెళ్ళండి. నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ని, ఆమెని రాజమాతనే దగ్గర పెట్టుకొని రమ్మనండి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి. నాకేం అభ్యంతరంలా, జైల్లో పెట్టినా హ్యాపీగా ఉంటా. కానీ జరిగిన దాని మీద మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ వీడియోస్ అంతా ఉన్నాయి. దాంట్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, అందరికీ తెలుసు మా వాళ్ళందరికీ ఆ నలుగురు ఎవరో. ఇది మంచి సాంప్రదాయం కాదు.
ఎవరికి కూడా జరగకూడదు ఈ విధంగా. అందులో నెల్లూరు జిల్లాలో చాలా మంచి జిల్లా మంది. ఒకరు ఎలక్షన్స్ లో తిట్టుకుంటాం, మరలా స్నేహపూర్వకంగానే ఎక్కడ కనబడ్డా మాట్లాడుకుంటాం. ఆ విధంగా ఉండాలి కానీ ఏదో ఒక పదవి వచ్చిందని చెప్పి విచ్చలవిడిగా చేయడము. ఆమె చెప్పిందంట, ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు కట్టి నా కాళ్ళ కింద పడండి శిక్షని. చూద్దాం, అది కూడా రమ్మనండి. ఎవడొస్తాడో రమ్మనండి, ఉన్నా ఇక్కడనే నేను మాట్లాడొచ్చా ఆ మాట. నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తా ఉంది. ఆయన భగవంతుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తాడు. కర్నూలు జిల్లా ఎమిగ్నూరు టౌన్ పట్టణ పోలీసుల భద్రతకు పెద్దపీట వేస్తూ విలేకరి అల్లా బకాష్ ఎమిగ్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. టౌన్ సీఐ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన విలేకరి అల్లా బకాష్ మాట్లాడుతూ వర్షం, ఎండ, చలి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విధులు నిర్వర్తించే పోలీసులకు రక్షణ ఎంత అవసరమని, వారి భద్రత కోసం ఈ చిన్న ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ మంచి కార్యక్రమాన్ని సీఐ శ్రీనివాస్ ఎంతగానో ప్రశంసించారు. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి వారికి రక్షణ కల్పించేందుకు ముందుకు వచ్చిన అల్లా బకాష్ ను పోలీసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో విలేకరులు రాజు, అనిల్, రహమాన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం. బకాయి పడ్డ ఉపాధి కూలీల నగదు చెల్లించాలి. గత సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలు పరిష్కరించలేదని అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు. సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ అనుషాదేవి, తహసీల్దార్ రామకృష్ణ చింతపల్లి మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు వ్యవహరిస్తున్న ఉదాసీన వైఖరిని సహించేదే లేదని ఎంపీపీ కోరాబాబు, అనుషాదేవి అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీఓ సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ అనుషాదేవి అధ్యక్షతన నిర్వహించిన సాధారణ మండల సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ఆయా శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమాల తీరును వివరించారు. వాటిపై మండలంలోని ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు అనేక ప్రశ్నలు సంధించారు. గత సర్వసభ్య సమావేశాలలో లేవనెత్తిన అనేక సమస్యలను అధికారులు పరిష్కరించకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ మీటర్ల జారీలో ఆ శాఖ అధికారులు ఎవరికి పడితే వారికి జారీ చేయకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గృహాలు, దుకాణాలు నిర్మిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దయచేసి మీరు ఎవరో కూడా ఇంటి పన్ను త్వరగా ఇవ్వకండి అయ్యా. ఒక్కసారి మీఆర్ఓ పిలవండి. సార్ ఈయన ఎవరో ఇంటి పన్ను ఇల్లు కట్టుకున్నాడు ఏంటని అడగండి. ఆ భూమి మీద చూడండి, ఎక్కడి నుంచి వచ్చాడో అడగండి. సో అది చాలా సమస్య ఉంది. పంచాయతీ సెక్రటరీలు ఇంటి పన్ను రసీదు వితౌట్ మీఆర్ఓ, తహసీల్దార్ అథెంటికేషన్ లేకుండా ఇవ్వద్దు. ఇక్కడ ఎవరైనా ఇది ఎలక్ట్రిసిటీ కూడా వచ్చారా? ఎలక్ట్రిసిటీ మీకు ఆల్రెడీ లెటర్ పంపించారు. మీ ఈగారితో మాట్లాడండి, ఈగా తనతో మాట్లాడారు. గవర్నమెంట్ ల్యాండ్లో ఏదున్నా కూడా డిస్కనెక్ట్ చేయండి. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఆధారం ఉంటేనే ఇవ్వండి, లేదంటే డిస్కనెక్ట్ చేయండి. మీరు డిస్కనెక్ట్ చేయకపోతే ఆ తర్వాత ఆయన అంటాడు నా భూమి అంటాడు. నా భూమి అని లోకల్ అంటే కొంత ఉంది. అది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి నా భూమి అంటే ఎలా అవుతుంది? అవదు కదా. మీరు అవి డిస్కనెక్ట్ చేయండి. అక్కడ తాజాని దగ్గర అడవలో రిసార్ట్ కట్టుకున్నాడు. అడవలో దిక్కు పారుస్తాం. ఆ రోజు కనుక 14th స్ట్రీట్ లైట్స్ ఇచ్చే కార్యక్రమం కానీ జరిగిందనుకో, ఆ రోజు మనము ఇక్కడ MP ల్యాక్స్ నుంచి 40 ల్యాక్స్తో మనకి కమ్యూనిటీ హాల్ అనేది శాంక్షన్ జరిగింది కాబట్టి ఆ రోజు శంకుస్థాపన కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజు చూసామా ముఖ్యమైన అంశాలు, అందులో మెయిన్ రాని డిపార్ట్మెంట్స్ కోసం నేను చెప్తున్నాను. ఈ రోజు ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ రాకపోవడం జరిగింది. ఇది 3వ జనరల్ బాడీ వాళ్ళు రాలేదు. అంటే చాలా జనరల్ బాడీస్ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నారు. కంటిన్యూస్గా అయితే ఇది 3వ జనరల్ బాడీ. లాస్ట్ జనరల్ బాడీలో వాళ్ళు ఉండి ఆఫీస్లో ఉండి కూడా వాళ్ళు లేమని చెప్పి ఇక్కడ ఎవరినో పంపించడం జరిగింది. కనీసం ఒక ఎంపీడీఓ గారు కూడా ఇది నాకు తెలిసి ఇన్ఫార్మ్ చేయలేనట్టుంది. మరి నాకు
నాకు ఇన్ఫార్మ్ చేయగా ఎంపీడీఓ గారికి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు అలా మానేయడం కరెక్ట్ కాదు. ఈరోజు మరి నా లెటర్ ప్యాడ్ మీద ఈరోజు నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అందరూ సమక్షంలోని. ఇది మెయిన్ అంశం. అలాగే మిగతా డిపార్ట్మెంట్లో కూడా జీసీసీ కూడా రాలేదు. మాకు జీసీసీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా మేము ఈరోజు కలెక్టర్ గారికి ఈరోజు కంప్లైంట్ రాస్తాము. అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులు మీకు చెప్పడం జరుగుతుంది కొన్ని ఇష్యూస్. దాన్ని మీరు నోట్ చేసుకొని మరి ఎంతో మంది అన్ని మనం సమస్యలు తీర్చలేము. ఎందుకంటే బడ్జెట్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి మనం అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఆన్సరబుల్గా మీకున్న ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ టెక్నికల్ అసిస్టెంట్స్ అంటే ఎన్ఆర్జీఎస్ అలా మిగతా డిపార్ట్మెంట్లో మీకున్న వాళ్ళని కోఆర్డినేట్ అయ్యి ఇప్పుడు అగ్రికల్చర్ ఏవో గారు ఉన్నారు, వాళ్ళ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ చేత మాకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. అలాగే ఇప్పుడు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ సూపర్వైజర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు మా పంచాయతీలో మీటింగ్ కండక్ట్ చేస్తే కంపల్సరీ ప్రజాప్రతినిధులు అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు. ప్రతి విషయం మాకు తెలియజేస్తున్నారు. సో మాకు అందుకే ఎప్పుడు కూడా కొన్ని డిపార్ట్మెంట్కి మేమేం అడగవసరం లేదు. వాళ్ళు తరోగా ఉంటారు కాబట్టి మాకు కూడా ఒక ఐడియా ఉంది పలానా వచ్చింది టైంలో కంప్లీట్ అయిందని. అలాగే ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.